వైవస్వత మనుపుత్రులలో ఒకడైన నభగుని కుమారుడు నాభాగుడు. అతడు చాలా బుద్ధిమంతుడు. విద్యను అభ్యసించడంలో ఎక్కువ ఆసక్తి కలవాడు కనుక అతడు గురువు వద్దనే ఎక్కువ కాలం ఉండిపోయాడు. అంతలో తండ్రి ఆస్తినంతా మిగిలిన సోదరులకే పంచుకొని నాభాగునికి ఏమీ మిగల్చలేదు. అతడు చదువు ముగించుకొని వచ్చి తన భాగమేది అని సోదరులను అడగగా వారు పోయి తండ్రి గారిని అడుగు అని పంపించి వేస్తారు. తండ్రి ఏమీ చెయ్యలేక, నాయనా, నీవు ఇదేమీ పట్టించుకొనకు, వారి నుండి ఏమీ ఆశించకు. అంగిరసులు 12 రోజుల సత్రయాగం చేస్తున్నారు. వారికి వైశ్వదేవము అనే కర్మకు సంబంధించిన 2 సూత్రాలు తెలియవు. నీవు అక్కడకు పోయి వాళ్లకు ఆ సూత్రాలను చెబితే వారు సంతసించి తాము స్వర్గానికి వెళ్ళిపోతూ ఆ యాగంలో మిగిలిన ధనాన్ని నీకు ఇచ్చివేస్తారు అని చెప్పిన తండ్రి మాటల ప్రకారము నాభాగుడు అలాగే చేశాడు. అంగిరసులు ఇచ్చిపోయిన ధనాన్ని నాభాగుడు సేకరిస్తుండగా ఉత్తర దిశ నుండి ఒక పురుషుడు వచ్చి ఇది అంతా నాది అని లాక్కొనబోయాడు. అంగిరసులు తనకు ఆ ధనాన్ని ఇచ్చి వెళ్ళారని నాభాగుడు విన్నవించుకున్నా వినకుండా, పద, నీ తండ్రి ఈ వివాదాన్ని ఎలా తీర్చితే అలాగే చేద్దాం అని ఆ వ్యక్తి అన్నాడు. అంతా విని యజ్ఞభూమిలో మిగిలిన ధనమంతా రుద్రునికి చెందుతుందని పూర్వము ఋషులు చెప్పి ఉన్నారు గనుక ఈ ధనము మహాదేవుని సొత్తు అని నభగుడు తీర్పు చెప్పాడు. అప్పుడు నాభాగుడు రుద్రునకు నమస్కరించి, ఓ దేవా, ఈ ధనము నీకు చెందుతుందని తెలియక అంగీరసులు నాకిచ్చారు కదా అని, నాకు ఏ ఇతర ఆస్తి లేదని నేను దీనిని స్వీకరించాలనుకున్నాను. తెలియక చేసిన నా తప్పిదానికి నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను అని వేడుకున్నాడు. అప్పుడు రుద్రుడు సంతసించి, నాభాగా, నీ తండ్రి ధర్మ నిర్ణయం చేశాడు. నీవు సత్యనిష్టను పాలించావు. వైశ్వదేవ మంత్రద్రష్టవైనా నీకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను. ఈ సత్రయాగ శేషధనాన్ని నీకే ఇచ్చివేస్తున్నాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. నాభాగుడు ఒక గొప్ప వేదాంతి అయినాడు. మహనీయుడైన నాభాగునకు యోగ్యుడైన పుత్రుడు అంబరీషుడు. అతడు మహాభాగవతుడు. అతనిపై బ్రాహ్మణ శాపము కూడా పనిచెయ్యనంతటి పుణ్యాత్ముడు. సప్తద్వీపములతో కూడియున్న భూమండలాన్ని పరిపాలిస్తున్న, అపరిమితమైన ఐశ్వర్యాన్ని కలిగి ఉన్న, అవి అన్నీ స్వప్నతుల్యాలని, ఐశ్వర్యము నరకహేతువని అతని విశ్వాసము. వాసుదేవుని యందు భగవద్భక్తులైన సాధు పురుషులయందు అతనికి అచంచలమైన భక్తి ప్రపత్తులు ఉండెను. అతని మనోబుద్ధులు సర్వదా శ్రీమన్నారాయణుని పాదపద్మాలయందే లగ్నమై ఉండేవి. గర్వము అహంకారము అతనికి ఏ కోశాన లేవు. చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద పలుకులు, హరిగుణ పఠనమందకరములు, విష్ణు మందిర మార్జనములందశ్రవములు, హరికథాశ్రవణమంద చూపులు, గోవిందరూప వీక్షణమంద శిరము, కేశవ నమస్కృతులు యంద పదములీశ్వర, గేహ పరిస్మరణములంద కామంబు చక్రి కైంకర్యమంద, సంగమచ్యుత జనగుణ సంగమంద, ఘ్రాణమసురారి భక్తాంఘ్రికమలమంద,
రసన తులసీదళములందరతులు పుణ్య సంగతులయందయా రాజచంద్రమునకు. ఆ రాజచంద్రుని అంటే అంబరీషుని చిత్తం ఎల్లప్పుడూ శ్రీహరి పాదాల మీదనే, వాక్కు శ్రీహరి గుణ సంకీర్తనమందే, చేతులు విష్ణు మందిరాలను శుభ్రపరచడంలోనే, చెవులు శ్రీహరి కథలను వినడంలోనే, చూపులు గోవిందుని సుందర రూపాన్ని వీక్షిస్తుండడమందే, శిరము కేశవునకు నమస్కరించడమందే, పాదాలు విష్ణు మందిర ప్రదక్షిణలయందే, కోరిక శ్రీహరికి అర్పితమవడమందే, చెలిమి విష్ణు భక్తుల పాదసేవయందే, ముక్కు మురవైరి భక్తుల పాదపద్మ సుగంధము చూచుటయందే, నాలుక విష్ణుప్రియమైన తులసీ దళాలయందే, మక్కువ అంటే ప్రీతి శ్రీహరికి సంబంధించిన పుణ్య విషయాలయందే ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ విధంగా అంబరీష చక్రవర్తి మనోవాక్కాయములచే శ్రీమన్నారాయణుని సేవిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. లోక కళ్యాణార్థం అశ్వమేధాది అనేకమైన యజ్ఞాలను వశిష్ఠ అసిత గౌతమాది ఋషుల ఆధ్వర్యాన జరిపించేవాడు. ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా తాను మాత్రము నిత్య వైరాగ్యముతో మెలిగేవాడు. అతని రాజ్యములోని ప్రజలు హరికథా శ్రవణములోనూ హరినామ సంకీర్తనంలోనూ ఆనందంగా కాలం గడిపేవారు. అతడు సంసార వ్యామోహాన్ని కూడా తొలగించుకొని పరిశుద్ధాంతరంగుడై ఏకాంత భక్తి పరవశుడై ఉంటుండగా సంతుష్టుడైన శ్రీహరి అతని రక్షణ గురించి తన సుదర్శన చక్రాన్ని నియమించాడు. మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి.